కొండంత రాగం. ఒక కమ్మరివాడి ఇంటి ఎదురుగా ఒక పెద్ద చెట్టు శాఖలు శాఖలుగా వ్యాపించి ఉంది. చెట్టు కింద కమ్మరివాడు తన వృత్తి పని చేసుకుంటూ ఉండేవాడు. అతడి భార్య అతడికి పనిలో సహాయపడుతూ ఉండేది. పని లేనప్పుడు చెట్టు మీది పక్షుల్ని చూస్తూ కూర్చునేది ఆమె. ఒక పావురం ఆ చెట్టు తొర్రలో గుడ్డు పెట్టింది. అది గమనించిన కమ్మరి భార్య పావురం లేనప్పుడు తన చిన్న కొడుకును చెట్టెక్కించి గుడ్డు తీయించింది. తను పావురం గుడ్డును దొంగిలించినట్టు ఎవరికీ తెలియకూడదని గప్చుప్గా దాచిపెట్టింది. పావురం గూటికి తిరిగి వచ్చి గుడ్డు కోసం చూసుకుంది. ఎక్కడా కనబడలేదు. శత్రువులు ఎవరైనా పగల కొడితే పగిలిన గుడ్డైనా ఉండాలి కదా, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా చెట్టుపైకి చూస్తూ కూర్చున్న కమ్మడి వారి భార్య కనిపించింది. అయితే గుడ్డు ఆమె దొంగలించి ఉంటుందని పావురానికి అనుమానం కలిగింది. మంచి మాటతో అడిగి చూస్తే ఏం చెబుతుందోనని పావురం కమ్మరి భార్య దగ్గరకు వెళ్ళింది. దొంగిలించిన తన గుడ్డు ఇచ్చేయమని ప్రార్థించింది. అసలు ఏ గుడ్డు, గుడ్డేమిటి, దొంగిలించడమేమిటి అంటూ కమ్మరి భార్య కసిరి పంపించింది. ఎన్ని విధాల ప్రాధేయపడినా ఆమె మనసు కరగలేదు. పావురానికి ఉక్రోషం పెరిగింది. ఎవరి సహాయమైనా తీసుకొని తన గ్రుడ్డు తాను సంపాదించుకోవాలని బయలుదేరింది. దారిలో ఒక పంది కనిపించింది. తెల్లపంది తెల్లపంది, నాతో వస్తావా, కమ్మరోడి దొడ్డంతా తవ్వి పెడతావా అని అడిగి పావురం తన గోడంతా వెళ్ళబోసుకుంది. నీ గ్రుడ్డు కమ్మరి పెళ్ళాం పెరట్లో పాతి పెట్టుకోవడమేమిటి, నేనొచ్చి వాళ్ళ పెరడు తవ్వడమేమిటి, ఇదంతా నా వల్ల కాదు అని గురుగురుమనుకుంటూ పంది ఒళ్ళంతా గోడకు రాసుకోసాగింది. కమ్మరి పెళ్ళాం మీదే కాదు, తనకు సహాయపడనన్న పంది మీద కూడా పావురానికి ఉక్రోషం పెరిగిపోయింది. విసురుగా ఎగిరివెడుతూ ఉంటే వేట ముగించుకొని తిరిగొస్తున్న ఒక వేటగాడు కనిపించాడు. అతనికి తన గోడు వినిపించింది. నా గుడ్డెత్తుకుపోయింది కమ్మరి పెళ్ళాం, ఆళ్ళ దొడ్డేమో తవ్వనంది తెల్లపంది. వేటగాడా వేటగాడా, నాతో వస్తావా, దొడ్డి తవ్వని పంది మీద బాణం వేస్తావా అని అడిగింది పావురం. వేటగాడు విషయం గ్రహించాడు. పావురానికి జరిగింది అన్యాయమే అన్నాడు. కానీ ఊళ్ళో తిరిగే పందిని తను వేటాడడం ఏం భాష్యం అని ఎదురు ప్రశ్న వేసి వేటగాడు విల్లు సవరించుకుంటూ వెళ్ళిపోయాడు. పావురానికి వేటగాడి మీద కూడా కోపం వచ్చింది. వేటగాడి పని చెప్తాను అనుకుంటూ ముందుకు సాగిపోయింది. దారిలో పావురాన్ని ఎలుకపిల్ల పలకరించింది. పావురం తన గోడు వెళ్ళబోసుకుంది. ఎలకపిల్ల ఎలకపిల్ల, బయటికొస్తావా, వేటగాడి వింటినారి కొరిగి పెడతావా అని అడిగింది. పావురానికి జరిగింది అన్యాయమే. అయినా వేటగాడికి పావురానికి శత్రుత్వమే లేదు. తను వేటగాడి వింటినారి కొరకడం వల్ల పావురానికి సాయపడ్డట్టు ఎలాగవుతుంది అనే తర్కంలో కొట్టుమిట్టాడుతూ ఆ పని నా వల్ల కాదులే అంటూ కలుగలో దూరింది ఎలుకపిల్ల. పావురానికి ఎలుక మీద పీకల దాకా కోపం వచ్చింది. దాన్ని చంపగలది పిల్లి ఒక్కటే కాబట్టి వెంటనే పిల్లి దగ్గరకు వెళ్ళింది. తన కథంతా చెప్పింది. నా గుడ్డెత్తుకుపోయింది కమ్మరి పెళ్ళాం, ఆళ్ళ దొడ్డేమో తవ్వనంది తెల్లపంది, పందిని తాగొట్టననే వేటగాడు, వాడి వింటినారి కొరకనంది ఎలుకపిల్ల, గండుపిల్లి గండుపిల్లి మేవమంటావా, ఎలుకపిల్ల నొక్కసారి ఉరికి పడతావా అంటూ పావురం అడిగింది. ఎలుకను పట్టడం పిల్లికి ఇష్టమే కానీ ఎవరికోసమో వెళ్ళి తను కష్టపడడం దేనికి అని అనుకుంది. వెళ్ళు వెళ్ళు అని పావురాన్ని కసురుకుంది. పిల్లిపై పావురానికి చెప్పలేనంత కోపం వచ్చింది. కుక్కకు చెప్పి దీన్ని కరిపించకపోతే నేను పావురానే కాదు అని అనుకుంది మనసులో. కుక్క దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. కుక్కపిల్ల కుక్కపిల్ల, నాతో వస్తావా, గండుబిల్లి కాలు పట్టి కరిచిపోతావా అని అడిగింది. కుక్కబుద్ధి ప్రదర్శించక మానదు కదా. పావురం తన గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటే తనకు పట్టనట్లు తల ఊపుతూ కుక్క మరోవైపు పరిగెత్తింది. పావురానికి అది పెద్ద అవమానంగా తోచింది. ఆ దారిన వెళ్తున్న ముసలివాణ్ణి ఆపింది. కుక్క నడ్డి విరగొట్టమని కోరింది. ఎందుకు అని అన్నాడతను. తాళపత్ర గ్రంథమేదో తిరగేస్తూ తన బాధను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని
తనకు సహాయపడడానికి ఎవ్వరూ సహృదయంతో ముందుకు రావడం లేదని పావురానికి అసలే ఒళ్ళు మండుతూ ఉంది. అందుకే తాతగారు కోతలెందుకు, కుక్కనైనా కొట్టలేని రాతలెందుకు అని హేళన చేసింది. ఆకాశంలోకి చూస్తూ వేదాంత ధోరణిలో ముసలాయన తన దారిన తాను వెళ్ళిపోయాడు. పావురం మాటలు పట్టించుకునే లేదు. నిరాశగా పావురం ఎగిరిపోతూ ఉంటే ఒకచోట అడవిలో మంట కనిపించింది. ఆ మంటను వేడుకొని ముసలాడి గడ్డం కాల్చేయించి తన కక్ష తీర్చుకుందామనుకుంది. నిప్పురవ్వ మంట కారాదా, పనికిరాని తాతగడ్డం కాల్చిపోరాదా అంది. అందుకు నిప్పు పోరాదు అన్యాయం నాకు రాదు అని సమాధానమిస్తూ మరోవైపు దూసుకుపోయింది. మంటకింత పొగరా, దాన్ని నాశనం చేస్తానుండు అనుకుని పావురం చెరువులో నిశ్చలంగా ఉన్న నీరు దగ్గరకు వెళ్ళి తన కథంతా చెప్పుకుంది. నీరా నాకెంత చేరువా, చెరువు నుంచి ఎగిసిపడి నిప్పు నార్పవా అని బతిమలాడుకుంది. నీరు గలగలామని నవ్వి అది భావ్యం కాదు అని హితవు చెప్పింది. నీకు ద్రోహం చేసింది ఒకరైతే మరొకరి మీద కక్ష సాధించాలి అనుకుంటున్నావు. అది తప్పు పద్ధతి కదా పావురమా, ఆలోచించు అంది నిదానంగా నీరు. పావురం నీటి మీద రాతలు అనే వాడుక మాట విన్నదే గాని నీటి నోటి మాటలు ఎప్పుడు వినలేదు. పైగా ఇప్పుడు తన అభిష్టానికి వ్యతిరేకంగా ఉన్న నీటి మాటలు అసలే వినదలుచుకోలేదు. పావురం అటు ఇటు చూసింది. చెట్టు కొమ్మలు విరిచేస్తూ దూరంలో ఒక ఏనుగు కనిపించింది. దాన్ని బ్రతిమిలాడి తెచ్చి నీటినంతా అల్లకల్లోలం చేయించి తన కోపం చల్లార్చుకోవాలి అనుకుంది. ఏనుగా నా వెంట వస్తావా, చెరువు నీటినంతా కలబెట్టిపోతావా అని దీనంగా అడిగింది. ఏనుగు శ్రద్ధగానే విన్నది కానీ సహాయపడలేనని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఎప్పుడైనా చికాకుగా ఉన్నప్పుడు నీటిని అల్లకల్లోలం చేస్తాను గాని మామూలుగా ఎందుకు చేస్తాను అంది ఏనుగు. పెద్ద వాళ్లను గొప్ప వాళ్లను ఆశ్రయించిన పావురానికి శృంగభంగమైంది. అయినా పట్టుదల వదల్లేదు. నేలమీద పాకుతూ పుట్టలోకి పోయే ఒక చీమను చూసింది. దానికి తన గొడవంతా వివరించింది. నా గుడ్డెత్తుకుపోయింది కమ్మరి పెళ్ళాం, ఆలదొడ్డేమో తవ్వనంది తెల్లపంది, పందిని తాను గొట్టననే వేటగాడు, వాడి వింటినారి కొరకనంది ఎలుకపిల్ల, ఎలుకపిల్లను చంపనంది గండుబిల్లిని కరవనంది కుక్కపిల్ల, కుక్కను కొట్టలేని గడ్డం ముసలి, ఆయన గడ్డమేమో కాల్చననే నిప్పుమంట, నిప్పురవ్వ నార్పనంది చెరువు నీరు, ఆ నీటిని కలబెట్టనంది గున్న ఏనుగు. చిట్టిచీమ బయటికొస్తావా, చిన్న సాయమొకటి నాకు చేసి పెడతావా, ఆ గున్న ఏనుగు తొండంలో దూరి కొడతావా అని అడిగింది పావురం. అందరిలా ఆ పని నా వల్ల కాదు అని తప్పించుకుపోకుండా, ఓ అదెంత పని, పద పోదాం అని సిద్ధపడింది చీమ. పావురానికి కొండంత ధైర్యం వచ్చింది. చీమను తీసుకెళ్లి ఏనుగును చూపించింది. చీమ ఏనుగు తొండంలో దూరి అతి సుకుమారమైన సున్నిత ప్రదేశంలో గట్టిగా కుట్టింది. అంతే, ఏనుగు పిచ్చెక్కి చెరువులో మునిగి నీటినంతా లోడబెట్టింది. నీరంతా ఎగిరిపడి నిప్పు ఆరిపోసాగింది. నిప్పు తనను తాను కాపాడుకోవాలని దారిన వెళ్ళే ముసలాడి గడ్డం కాల్చింది. గడ్డం కాలుతోందన్న భయంతో కంగారుగా కుక్కనడ్డి విరగొట్టాడు ముసలితాత. కుక్క బాధ భరించలేక పిల్లిని పట్టుకుంది. ప్రాణభయంతో పిల్లి పరుగెత్తి ఎలుక వెంట పడింది. ఎలుక తప్పించుకొని వెళుతూ కాళ్లకు తగిలిన వింటి నారిని కొరికి పట్టింది. వింటినారి తెగడంతో విల్లు విడిపోయి నిద్రపోతున్న వేటగాడికి తగిలింది. నిద్ర చెడిపోయిందని చికాకుపడి వేటగాడు విల్లు బిగించుకొని అటుగా వెళ్తున్న పంది పైకి బాణం ప్రయోగించాడు. బాణం గుచ్చుకుంటుందన్న భయంతో తప్పించుకొని వెళ్ళి పంది కమ్మరివాడి దొడ్డంతా తవ్వడం ప్రారంభించింది దాక్కోడానికి. ఇదంతా గమనిస్తున్న కమ్మరి భార్య తన దొంగతనం బయటపడబోతోందని గ్రహించుకుంది. చడీ చప్పుడు చేయకుండా దొంగిలించిన పావురం గ్రుడ్డు తీసుకుపోయి యథావిధిగా చెట్టు త్వరలో పెట్టించింది. పావురం విజయ గర్వంతో చెట్టు త్వరలోకి వెళ్ళింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కథేమో కంచికిపోయింది.